ఒక కంక్లూజన్కి వస్తున్నారు అందరూ. ఇక్కడ ఎందుకు ఆయన అసెంబ్లీకి వెళ్ళడానికి వెనకాడుతున్నారు లేదా ముఖం చాటేస్తున్నారు అంటే మీకేమనిపిస్తుంది? ఎందుకంటే ఇదే ప్రధానంగా ఉంది. జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి వెళ్ళడానికి ఇష్టం లేక లేదా భయపడి ఇవన్నీ ఎత్తుగళ్ళు వేస్తున్నాడని అంటున్నారు అందరూ. నిజానికి అలాంటి సిచ్యువేషన్ ఉందా? ఎందుకు ఆయన భయపడతాడు లేకపోతే ఎందుకు ముఖం చాటేస్తాడు? ఎందుకు భయపడుతున్నాడంటే వెంకటకృష్ణ గారు ఇప్పుడు అసెంబ్లీకి వెళతాడు. ఇప్పుడు ఆల్రెడీ ఒక టాపిక్ స్టార్ట్ చేసేసాడు. లా అండ్ ఆర్డర్ గందరగోళంగా ఉంది. అసెంబ్లీకి వెళితే డిస్కషన్ అడగాలి. డిస్కషన్ అడిగితే 100% చంద్రబాబు నాయుడు గారు మన స్పీకర్ గారు 100% ఓకే అంటారు. ఎందుకంటారు ఓకే అని? ఇక్కడేమి జరగలేదు కాబట్టి. ఇప్పుడు అక్కడ డిస్కషన్ మొదలైంది అనుకోండి, లా అండ్ ఆర్డర్ మీద అసెంబ్లీలో చర్చ మొదలైతే లాస్ట్ 5 years చర్చ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ చర్చలో అవును, ఆ చర్చలో లాస్ట్ 5 years డేటా అంతా తీసి చెప్పేదానికి చెప్తా ఉంటే వీడు సమాధానం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్రశ్నే లేదు, ఈలేడు కూడా. ఇప్పుడు ఏమీ పెద్ద జరగలేదు కాబట్టి అసలు జరగలేదని నేను అన్నాను. బాల్కోటే గారు చెప్పినట్టు ఇదో లేకపోతే ఎక్కడో ఒక దగ్గర ఒక 2-3 సంఘటనలు, ఒక 5-6 సంఘటనలు జరిగి ఉండొచ్చు. కానీ అదర్ దెన్ దట్ వీళ్ళు చెప్పే నంబర్స్, వీళ్ళు చెప్పే ఫిగర్స్ అన్నీ అబద్ధాలని రేపు గవర్నమెంట్ ప్రూవ్ చేస్తుంది. మరి ఈ స్ట్రాటజీ తీసుకున్న తర్వాత అతను అసెంబ్లీకి ఎందుకు రావాలి, ఎందుకు వస్తాడు? అతనికైనా పిచ్చే చేదస్తామా? సరే, అసెంబ్లీకి రాకుండా ఢిల్లీకి వెళుతున్నాడు, అది కూడా ఓకే. ఢిల్లీకి పోతున్నాడు, ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఉండదు, హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఉండదు. అది ఒక స్ట్రాటజీ. ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఇక్కడ జరుగుతున్న నేరాలు ఘోరాలకు కూడా పట్టించుకోవట్లేదు, అదొక పబ్లిసిటీ, అదొక 2 రోజులు నడుస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ కి వీళ్ళు పోయి ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు, లేకపోతే ఈ నుంచి పోస్ట్లోనో మెయిల్లోనో పంపిస్తారు. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ మోడీజీ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు, మాకు ప్రాణహాని ఉంది, మా కార్యకర్తలు నరికేస్తున్నారని చెప్పి ఒక పబ్లిసిటీ చేసి ఇక్కడి నుంచి మళ్ళీ ఒక లెటర్ పెట్టుకుంటారు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్. దాంట్లో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ మాట్లాడిన తర్వాత నెక్స్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఐసీజే అని, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని హేగ్లో ఉంటుంది. ఇప్పుడు ఐసీజేలో ఫైల్ చేస్తారు, ఈ విధంగా మాకు మా కార్యకర్తలు మీరు సలహా ఇస్తున్నారా? సో ఇదంతా ఒక స్ట్రాటజీ. లేలే, వాళ్ళు ఆల్రెడీ మీరు వెంకటకృష్ణ గారు ఒకటే గుర్తుపెట్టుకోండి, అపాయింట్మెంట్ లేకుండా అసలు అక్కడ ప్రగతి మైదాన అదేదో ఆ మైదాన్ని బుక్ చేసుకోకుండా వీళ్ళు అనౌన్స్ చేస్తారు ప్రోగ్రామ్ ఉందని. జంతర్ మంతరు అసలు ప్రోగ్రామ్ ఉందని ఏ విధంగా అనౌన్స్ చేస్తారు? అక్కడ అవైలబిలిటీ ఉందా లేదా? సరే, ఈ రోజుకైనా లెటర్ ఇచ్చుంటారా? డెఫినెట్గా ఈ రోజుకి లెటర్ ఇలా, ఈ రోజుకి బుక్ చేయలే. నేను అనేది వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు చేసేదానికి, వీళ్ళు ఆపాలనేదే వాళ్ళ ప్రయత్నం. అపాయింట్మెంట్ ఇవ్వకూడదు, ఇస్తే ఇబ్బంది అవుతుంది జగన్మోహన్ రెడ్డికి. అసలు పిఎం అపాయింట్మెంట్ ఇస్తే అతను కుంగిపోతాడు. పిఎం అపాయింట్మెంట్ వద్దు, హోమ్ మినిస్టర్ ఇవ్వకూడదు, ఇవ్వకుండా వాళ్ళ మీదే ఈ కూటమి ప్రభుత్వంలో మాకు న్యాయం జరగటం లేదు అని చెప్పేదానికి. సో ఈ నెక్స్ట్ 8 months 1 year స్ట్రాటజీ ఈజ్ ఓన్లీ గోయింగ్ టు బి లా అండ్ ఆర్డర్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద మాట్లాడేదానికి ఇంక వేరే సబ్జెక్ట్ ఏమీ లేదు. ఇప్పుడు ఆయనకి దొరకదనే విషయం అతనికి తెలుసు. ఎందుకంటే అతను చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉంటుందో ఆయనకి బ్రహ్మాండంగా తెలుసు. సో అది లేదు కాబట్టి ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఓన్లీ ఇష్యూ ఇప్పుడు ఆయన తీసుకురాగలిగిన ఏకైక ఇష్యూ ఇది. అసెంబ్లీలో అతను చర్చించే ప్రశ్నే లేదు.